ఈరోజు మరి అటు సండే సెకండ్ గేమ్ ఇటు పంజాబ్ వర్సెస్ ఎల్ఎస్జి మ్యాచ్ అవుతున్నది. మరి మ్యాచ్లో ఎలా ఉండబోతుందో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అటు మరి కేకేఆర్ అంటారు, ఎల్ఎస్జి అయితే వాళ్ళు మరి లాస్ట్ గేమ్ ఓడిపోయారు. మరి ఇప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు టాప్ ఆర్డర్ మరి ఎందుకు క్లిక్ కావట్లే అని. ఇంకా మళ్ళీ అటు బౌలింగ్లో కూడా వాళ్ళకి ఇంకో ఎక్స్ట్రా బౌలింగ్ ఆప్షన్ కావాలని చూస్తారు. ఇటు పంజాబ్ అయితే వాళ్ళు మంచిగా గెలిచొస్తారు. ఇంతవరకు ఒక్కరు కూడా ఓడిపోలే. అటు వాళ్ళు శ్రేయస్ అయ్యర్ అంతా బాగా పర్ఫామ్ చేయడం, టాప్ ఆర్డర్ అంతా బాగా బౌలింగ్ అంతా బాగా బ్యాటింగ్ చేయడం. ఇంకా మళ్ళీ మీకు బౌలింగ్లో కూడా డెత్లు ఎక్కువ రన్స్ ఇస్తలేరు. సో ఇవన్నీ కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. సో ముందే ఈ మ్యాచ్ వచ్చేసి ఇక చండీగఢ్లో మీకు పంజాబ్ హోమ్ గ్రౌండ్. సో మీకు ఇక్కడ టాస్ గెలిస్తే మీకు చేజింగ్ కంఫర్టబుల్ ఉంటుంది. సో అక్కడ మీకు ఎటువైనా బౌలింగ్ ఎంచుకోవచ్చు. ముఖ్యంగా పంజాబ్ అయితే చేజింగ్ ఎంచుకుంటారు. వాళ్ళు 200+ చేజింగ్ కూడా అంత ఈజీగా చేస్తారు. సో పంజాబ్ టాస్ గెలిస్తే అటు పంజాబే అక్కడ బౌలింగ్ ఎంచుకోవచ్చు. సో ఇక మళ్ళా టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అటు ఎల్ఐజి టీం మాట్లాడుకుంటే అయితే వాళ్ళకు బౌలింగ్ ఆప్షన్స్లో మీకు షార్ట్ అయ్యేలా అనిపిస్తుంది. మీకు ఒక ఎక్స్పెన్సివ్ అయితే మీకు ఇంకో బౌలింగ్ ఆప్షన్ అక్కడ కనిపించట్లే. అక్కడ మీకు మ్యాక్రమ్తో ట్రై చేస్తారా అనిపిస్తుంది. మరి అక్కడ లెఫ్ట్ హ్యాండర్ ఉన్నా లేకున్నా మరి ట్రై చేయాలి. ఒక ఎక్స్పెన్సివ్ అయితే అంటే మరి అది చేస్తారా అంటే చూడాలి. అక్కడ మ్యాక్రమ్ మరి ఇంకా మరి అర్జున్ టెండూల్కర్ ఉన్నాడు. మరి ఆల్రౌండర్ మరి తనకి శాసిస్తారా అంటే చూడాలి. మీకు ఎవరిని దింపి శాసిస్తారో చూడాలి. ఇంకా మయాంక్ యాదవ్ ఫుల్లీ ఫిట్ అయితే మరి తన ఎవరు ప్లేస్ వస్తారో చూడాలి. ఇలాంటి ఆప్షన్స్ ఉన్నాయి. మరి 70 క్వశ్చన్ మార్కులు ఉన్నాయి ఎవరి ప్లేస్లో ఎవరిని తీసుకురావాలని. ఇంకా మళ్ళీ వాళ్ళ టాప్ ఆర్డర్ అయితే క్లిక్ కావాలి బాస్. వాళ్ళ టాప్ ఆర్డర్ క్లిక్ కాకుంటే ఎల్ఐజీ చాలా కష్టం ఉన్నది. అటు మిషెల్ మార్చ్ లాస్ట్ మ్యాచ్లో ఆడే ప్రయత్నం చేసి కానీ తను కూడా అవుట్ అయ్యాను అక్కడ. అటు మ్యాక్రము అటు మిషెల్ మార్చ్, పంతు, పూరను, బదుని వీళ్ళందరూ క్లిక్ కావాలి. సో ఎల్ఐజీ గెలవాలంటే సో ఇలాంటివి ఉన్నాయి ఎల్ఐజీకి. ఇక మళ్ళీ అటు దిగ్వేష్ కూడా మరి తను ఒక్కడే స్పిన్నరు బాగా పర్ఫామ్ చేస్తాను. అటు జార్జి నిండే మరి బౌలింగ్ ఉపయోగించుకోవాలి, అవి కూడా చూడట్లేదు మనం. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఎల్ఐజీకి ఉన్నాయి. ఇక పంజాబ్ టీం మాట్లాడకుండా అయితే వాళ్ళు అయితే అటు శ్రేయస్ అయ్యర్ అంత మంచిగా పర్ఫార్మెన్స్ బాగా కలిసి వస్తుంది. తన క్యాప్టెన్సీ బాగున్నాయి. కావాలంటే మీకు వికెట్లు పడుతున్నారంటే శశాంక్ సింగ్ తీసుకెళ్తారు. శశాంక్ సింగ్ మీకు వికెట్లు ఇస్తాడు. అటు బ్రాట్లెట్ బాగా బౌలింగ్ చేయడం డెత్లో, అటు జాన్సన్, విజయ్ కుమార్, వైశాఖ్, అటు ఇంకా మళ్ళీ హర్షదీప్ వీళ్ళందరూ డెత్లో బాగా బౌలింగ్ చేస్తారు. యార్కర్లు ఎత్తారు. సో ఇలాంటి మంచి మంచి టీమ్స్ ఉన్నాయి వాళ్ళకు. ఇంకా మాకు అటు కావాలంటే చాలు కూడా మీకు చాలు కూడా ఇబ్బంది పెడతారు స్పిన్ని. లాస్ట్ మ్యాచ్లో కొంచెం రన్స్కి వెళ్ళింది కానీ తను కమ్బ్యాక్ ఇస్తాడు. సో చాలు కూడా అంత మంచి పర్ఫామ్ చేస్తాడు. సో ఇలాంటివి మంచిగా ఉన్నాయి. మరి పంజాబ్ని ఓడియగలుగుతారు ఎల్ఐజీ అంటే చూడాలి. మరి ఇక మన కీ బ్యాటిల్ మాట్లాడుకుంటే అయితే ఫస్ట్ బ్యాటిల్ దిగ్వేష్ వర్సెస్ శ్రేయస్ అయ్యర్. ఈ బ్యాటిల్ చూడాలి. కానీ అటు జరగాలని చూడాలి. మరి జరిగితే మాత్రం వేరే ఉంటాయి అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ అటు మీకు ఇటు స్పిన్నర్స్ చూస్తే అయితే ఇటు చాలు ఉండు, మరి అటు పంత్ ఉంటారా, పంతున్నా పూరన్ ఉన్నా ఇదైతే మంచి బ్యాటిల్. ఎవరినైనా పెట్టుకోవచ్చు మీకు. మరి నేనైతే పంత్ చాలా వచ్చేదాకా ఉంటాను అనుకుంటాను. మరి చాలు వర్సెస్ పంత్ ఒక బ్యాటిల్ చూడాలి. మరి పంత్ పూరన్ ఉన్నప్పుడు మరి శ్రేయస్ అయ్యర్ చాలుకి ఇస్తాడా, అది ఇంకో క్వశ్చన్ మార్క్. ఇది లాస్ట్ మ్యాచ్లో క్వింటన్ డికాక్ లెఫ్ట్ హ్యాండరు చాలా బాగా ఆడిండు. మరి ఈ మ్యాచ్లో ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు చాలా. అటు పంతు పూరను మరి చూడాలి. మరి శ్రేయస్ అయ్యర్ క్యాప్టెన్సీ కరెక్ట్ ఉంటా అని. వీళ్ళిద్దరు ముందే అవుట్ అయితే ఇక పంజాబ్ కింగ్స్ ఇంకా హ్యాపీ ఉంటారు. ఇంకా మళ్ళీ చూడాలి. మరి ఇంకొక బ్యాటిల్ ఎంకలాడుకుంటే అటు ఆవేష్ ఖాన్ డెత్లో, ఇటు మరి డెత్లో ఇటు ఎవరు బ్యాటింగ్ చేస్తారో చూడాలి. అటు శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్ బ్యాటింగ్ చేస్తారా అంటే చూడాలి. మరి మార్కస్ స్టోయినిస్ వర్సెస్ ఇటు ఆవేష్ ఖాన్ కూడా బ్యాటిల్ బాగుండొచ్చు. ఇంకా మీకు హర్షదీప్ వర్సెస్ యాడమ్ మ్యాక్రమ్. అబ్బా ఈ బ్యాటిల్ మర్చిపోయినా. హర్షదీప్ వర్సెస్ యాడమ్ మ్యాక్రమ్ మంచిగా కూడా బ్యాటిల్ చూడాలి. మరి యాడమ్ మ్యాక్రమ్ ఈసారి ఎట్లా ఆడతారు అన్న హర్షదీప్ని. సో ఇలాంటి మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. ఇక ఫీల్డింగ్లో కానీ అటు క్యాచింగ్లో కానీ పంజాబ్ అయితే వేరే ఉన్నది.
మరి అటు ఎల్ఎస్జి దగ్గర నుంచి అంత పెద్ద ఫీల్డింగ్ ఎఫర్ట్స్ చూసినామంటే తక్కువనే చెప్పాలి. ఇంకా మరి చేశారు ఆ ఒక్క క్యాచ్ అయితే గుర్తుంటుంది మీకు. మీకు మంచి హైట్ ఉన్న ప్లేయర్స్ కూడా ఉన్నారు పంజాబ్కి. సో బ్రాట్లెట్ కూడా మంచి హైట్ ఉన్నాడు, మంచి మంచి క్యాచ్లు కూడా తీసుకుంటూ తను. సో ఇవన్నీ మంచి మంచి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి పంజాబ్కి. ఇక మరి మనం ఇక ఎల్ఐజీ టీం మాట్లాడకుండా అయితే అబ్దుల్ సమద్ ఉండు. మరి అబ్దుల్ సమద్ మరి ఇంకా ఛాయిస్లు ఇస్తారా చూడాలి. అబ్దుల్ సమద్కి ఛాయిస్లు ఇస్తారా అంటే టామ్ మోడీ మరి ఎక్స్పీరియన్స్ ప్లేయరు, మరి ఇంకా తను మంచిగా ఫినిష్ చేయాలనుకుంటాను అన్నారు. మరి తనకి ఇంకా ఛాయిస్ ఇస్తారు, లేకుంటే షాబాజ్ అహ్మద్ అన్న, అర్జున్ టెండూల్కర్ అన్న తీసుకుంటారా చూడాలి. నేనైతే అబ్దుల్ సమద్ మంచి ప్లేయరే, కానీ అర్జున్ టెండూల్కర్ ఛాయిస్ ఇస్తే మీకు రెండు అటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో కూడా మీకు మంచి అవకాశాలు ఉండే కావచ్చు. మీకు అచ్చుతోట మంచిగా పర్ఫామ్ చేయాలని లేదు, కానీ తెలిస్తే మీకు ఎట్లా పర్ఫామ్ చేయగలుగుతారని. కానీ ఆ చేంజ్ చేస్తారో చేయరో చూడాలి. అటు ముకుల్ చౌదరి వాళ్ళు టాప్ స్కోరర్ ఉండడం అయితే మరి ఎల్ఎస్జికి ఏమాత్రం కలిసి రాదు. 127 మీకు 6th-7th పొజిషన్ వచ్చే బ్యాటర్ వాళ్ళ టాప్ స్కోరర్ అంటే అర్థం చేసుకోవచ్చు. 127 రన్స్ 5 గేమ్లలో, అవి టాప్ స్కోర్ మీ టీంలో టాప్ స్కోర్ అంటే ఇక అర్థం చేసుకోవచ్చు వాళ్ళ బ్యాటింగ్ ఎట్లుందా. అటు పంతు ఫుల్లీ ఫిట్ అంటూ మరి తను అగ్రెసివ్ ఆడితే బాగుంటుంది ఎల్ఎస్జికి. ఇక పురాణ్ దగ్గర నుంచి మంచి ఫామ్ మంచిగా ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళు, నాకు ఎక్స్పెక్ట్ చేస్తారు టాప్ ఆర్డర్ నుంచి కూడా. సో ఇలాంటి పెద్ద పెద్ద ఛాలెంజ్లు ఉంటాయి. అటు మరి వీళ్ళు కనుక క్లిక్ అయితే పంజాబ్ పెద్ద ఛాలెంజ్ ఉంటుంది, క్లిక్ కాకుంటే మళ్ళీ ఎల్ఎస్జికి పెద్ద ఛాలెంజ్ ఉంటుంది. ఆ లాస్ట్ మ్యాచ్లో షమి మరి కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. మరి షమి కూడా కొంచెం తను రీరన్లో రావాలి. షమి వర్సెస్ స్పెన్సర్ మార్ష్ కూడా బ్యాటిల్ చూడాలి. కానీ అది జరుగుతుందా అంటే మరి శ్రేయస్ అయ్యర్ వర్సెస్ కూపర్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ వర్సెస్ ఇటు షమి, ఈ బ్యాటిల్ జరుగుతాయి చూడాలి. సో ఇలాంటి మంచి మంచి బ్యాటిల్స్ ఉన్నాయి. ఇంకా మళ్ళా షమి వర్సెస్ కూపర్ కోహ్లీ సార్. ఇక మరి ఎల్ఎస్జి కనుక వాళ్ళ టాప్ ఆర్డర్ క్లిక్ కావాలి. అటు బౌలింగ్ ప్రిన్స్ యాదవ్ బాగా బౌలింగ్ చేయడం బాగా కలిసి వస్తుంది. ఆవిష్కారం కూడా లాస్ట్ మ్యాచ్లో బాగా బౌలింగ్ చేసిండు. సో ఇలాంటి మంచి మంచి ఆప్షన్స్ ఉన్నాయి. కానీ పంజాబ్ అయితే వాళ్ళు అయితే మంచిగా హై కాన్ఫిడెన్స్ ఉంటారు, మంచి కంబ్యాక్ కూడా చేస్తారు మీకు ఫస్ట్ డెత్ ఓవర్స్లో. సో అది బాగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. ఇంకా వాళ్ళ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. మీకు జాన్సన్ ఎక్స్పీరియన్స్, హర్షదీప్ కూడా మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, చౌర్ కూడా అంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నాయి. సో ఇవి బాగా కలిసి వచ్చే అవకాశం. ఇంకా మళ్ళీ మీకు టీమ్స్ మాట్లాడుకుంటే అయితే అటు ఎల్ఎస్జి మాట్లాడుకుంటే అటు మిషెల్ మార్ష్, ఆడమ్ ఆక్రమ్, రిషబ్ పంత్, 4లో బదల్ దగ్గర నుంచి మంచి నాకు లాస్ట్ మ్యాచ్లో బాగానే అనిపించింది. కానీ తను లాంగ్ ఇన్నింగ్స్ ఆడితే బాగుంటుంది ఎల్ఎస్జికి. 5లో మీకు పురాణ్ ఇంకా మరి 6లో మరి అబ్దుల్ సమద్ / అర్జున్ టెండూల్కర్, 7లో మీకు ముకుల్ చౌదరి, 8లో మీకు ఆవేష్ ఖాన్, 9లో షమి, ఆవేష్ ఖాన్, షమి. ఇక 10లో మీకు ప్రిన్స్ యాదవ్ అనుకున్నాం. తర్వాత జార్జ్ లిండే ఉండు, జార్జ్ లిండే మర్చిపోయినా. మీకు 7లన్నా 8లన్నా పెట్టుకుంటాను నేను. మీకు జార్జ్ లిండే ఇంపాక్ట్ ప్లేయర్గా మీకు చూసుకొని మీరు అటు ప్రిన్స్ యాదవ్ని పెట్టుకోవచ్చు. సో ఇది ఎల్ఎస్జి టీం. పంజాబ్ టీం మాట్లాడుకుంటే ప్రియాన్స్ ఆర్య, ప్రజ్ఞాన్ సింగ్, కూపర్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, 5లో మీకు శశాంక్ సింగ్, నేహాల్ వధేరా, ఈ సిచ్యువేషన్ బట్టి మార్చుకోవచ్చు. 7లో మీకు ఇక అటు మార్కస్ స్టోనిస్, ఇటు మార్కో జాన్సన్, జార్వెట్ బ్రాట్లెట్. ఇక 10లో మీకు హర్షదీప్, 11లో మీకు వైజాగ్ విజయ్ కుమార్ ఇంపాక్ట్ ప్లేయర్ చాలు. ఇంకా వీళ్ళ పంజాబ్ బాగా కలిసి వచ్చేయంటే వాళ్ళ బ్యాటింగ్ డెప్త్. సో ఇది బాగా కలిసి వచ్చే అవకాశం. సో ఇలాంటి మంచి మంచి పాజిటివ్స్ ఉన్నాయి పంజాబ్కి. మరి అటు ఎల్ఎస్జి మరి టాప్ ఆర్డర్ కనుక క్లిక్ చేసి అటు బౌలింగ్లో బాగా పర్ఫార్మెన్స్ చేసి పంజాబ్కి గెలుపు నుంచి ఆపుతారా, లేకుంటే పంజాబే మళ్ళీ డామినేట్ చేసుకుంటూ పోతారు చూడాలి. క్లియర్ ఫేవరెట్స్ అంటే అటు పంజాబే. మరి పిచ్ కనుక కొంచెం బ్యాటింగ్ అనుకూలించి ఎల్ఎస్జి బ్యాటింగ్ పై చేస్తే కొంచెం టాప్ ఆర్డర్ క్లిక్ అయితే కొంచెం పంజాబ్కి కొంచెం కష్టం కావచ్చు, ఎల్ఎస్జికి గెలిచే అవకాశాలు ఉండొచ్చు. కానీ చూడాలి మరి ఏమవుతుందో. అంతే వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.